ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. మీ దగ్గర స్కేలు పెన్సిల్ ఉంటే రెండు ప్యారలల్ లైన్స్. హైట్ ఎంత ఉండాలంటే వీటి మధ్యలో లెటర్ హైట్, లెటర్ టేక్ లెటర్ హైట్ లెటర్ హైట్ ఈక్వల్ టు 10 mm తీసుకుందాం, ఈజీగా ఉంటుంది. 10 mm హైట్ తీసుకుందాం అంటే స్మాల్ హెచ్ ఇస్ ఈక్వల్ టు 10 mm. స్మాల్ హెచ్ ఇస్ ఈక్వల్ టు 10 mm. సో ఒక హారిజాంటల్ లైన్ ఫస్ట్ డ్రా చేయండి. స్కేల్ పెన్సిల్ యూజ్ చేసి ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయండి. దానికి ప్యారలల్ గా ఒక 10 mm తో స్కేల్ తీసుకుని ఎగ్జాక్ట్ గా మెజర్ చేయండి. 10 mm హైట్ ఉండాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇది 10 mm ఉండాలి. 10 mm ఉండాలి. అలా ఒక 2-3 రోస్ మీరు లైన్స్ డ్రా చేసి రెడీగా ఉండండి 10 mm తో. 2 rows ఆర్ 3 rows. ఓకేనా, రెడీనా? ఇందులో మనకి రూల్స్ ఇందాక చెప్పాం కదా, ఆ రూల్స్ గుర్తుపెట్టుకోండి. అంటే కొన్ని లెటర్స్ కి విడ్త్ మారుతూ ఉంటుంది. సో ఆ రూల్స్ కూడా పక్కన చిన్నగా రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఏంటా రూల్స్? మనం స్ట్రెస్ చేయాల్సింది అంటే గుర్తుపెట్టుకోవాల్సిన లెటర్స్ A1, M1, O1, Q. వీటన్నిటికీ హైట్ ఈక్వల్ టు విడ్త్ ఉండాలి. తర్వాత లెటర్ I1 కొంచెం గుర్తుపెట్టుకోండి, లెటర్ ఐకి 1 mm ఉండాలి. అలాగే W అనే లెటర్ కి విడ్త్ 12 mm ఉండాలి. రిమైనింగ్ అన్ని కూడా 8 mm, రైట్? సో ఇవి గుర్తుపెట్టుకుంటే మనం డ్రా చేసేటప్పుడు ఈజీగా ప్రాబ్లం లేకుండా డ్రా చేయొచ్చు, రైట్? ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఒక వర్టికల్ లైన్ డ్రా చేసుకోండి. స్కేల్ తో ఒక వర్టికల్ లైన్. ఆల్రెడీ 10 mm హైట్ తో 2 లైన్స్ డ్రా చేశారు కదా, ఇక్కడ వర్టికల్ లైన్ డ్రా చేసుకోండి. కలర్ మార్చాలి. ఓకే, సో ఇలా ఒక వర్టికల్ లైన్ డ్రా చేయండి. సో ఏ అనే లెటర్ కి విడ్త్ ఎంత ఉండాలి? 8 mm ఉండాలి, అవునా? 8 mm 10 mm 10 mm. సో డబ్ల్యూ ఈక్వల్ టు హెచ్ కాబట్టి సో విడ్త్ 10 mm తీసుకోండి. హైట్ ఎంతైతే ఉందో అంతే విడ్త్ ఉండాలి. సో అంటే ఒక లైన్ డ్రా చేసుకోండి. సో ఇలా ఈ రెండు లైన్స్ కి మధ్యలో 10 mm ఉండాలి. 10 mm ఒక బాక్స్ లాంటిది, అంటే థిన్ లైన్స్ డ్రా చేయాలి. ఇవి కనిపించకూడదమ్మా. సో వీటిని గైడ్ లైన్స్ అంటాం. నేను డ్రా చేసిన లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ స్కై బ్లూ కలర్ లో ఉన్న లైన్స్, లేదంటే ఇప్పుడు ఆరెంజ్ కలర్ లో డ్రా చేసే లైన్స్, ఇవి కంటికి కనిపించకూడదు. చాలా థిన్ గా ఉండాలి. థిన్ గా ఉండాలంటే మనం 2H పెన్సిల్ వాడాలి. 2H 2H పెన్సిల్ తో మాత్రమే ఇవి డ్రా చేయాలి. థిక్ గా ఉంటే మనకి లెటర్స్ కనపడవు, ఈ లైన్సే కనపడతాయి. సో ఒకవేళ మీ దగ్గర ఒకటే పెన్సిల్ ఉంటే లైట్ గా డ్రా చేయండి, ఓకేనా? ఈ బాక్స్ కానీ ఈ గైడ్ లైన్స్ కానీ ఇవన్నీ కూడా థిన్ గా ఉండాలి. సో ఏ అనే లెటర్ ఎలా రాయాలి చూద్దాం. ఓకే, సెకండ్. యా, సో ఏ అనే లెటర్ ఎలా రాయాలంటే, ఈ బాక్స్ ఉంది కదా మనకి 10 x 10. సో ఈ బాక్స్ లో పైన మిడిల్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోండి. మిడిల్ దగ్గర, టాప్ లైన్ దగ్గర, మిడిల్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోండి.
ఈ కార్నర్స్ దగ్గర, బాటమ్ కార్నర్స్ దగ్గర పాయింట్స్ పెట్టుకోండి. సో వీటిని జాయిన్ చేయండి. మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్ వాడచ్చు, లేదంటే ఫ్రీ హ్యాండ్ స్కెచింగ్ అయినా పర్లేదు. ఫ్రీ హ్యాండ్ స్కెచింగ్ అయినా పర్లేదు. ఓకే. సో ఇలా జాయిన్ చేసి ఈ హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాం కదా ఏకి, అది మోర్ దాన్ హాఫ్ దగ్గర మనం డ్రా చేయాలి. అంటే ఆల్మోస్ట్ ఇక్కడెక్కడో డ్రా చేయాలి. సో జనరల్ గా మనం ఏ అంటే ఇలా రాస్తారు కొంతమంది, అవునా? ఇలా రాస్తారు. దిస్ ఈజ్ రాంగ్. అలాగే కొంతమంది ఏ అంటే ఇలా రాస్తారు, పైన ఎక్కడో పెడతారు హారిజాంటల్ లైన్. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో ఏ అనే లెటర్ ఇలాగే రాయాలి. ఓకేనా? ఏ అనే లెటర్ ఇలాగే రాయాలి. రైట్. నెక్స్ట్ నెక్స్ట్ లెటర్ రాయాలంటే లెటర్ కి మధ్యలో స్పేసింగ్ ఎంత అని చెప్పాం? లెటర్ కి మధ్యలో స్పేసింగ్ ఎంత అని చెప్పాం? అక్కడ 2 mm అని చెప్పాం, అవునా? సో అంటే ఇప్పుడు ఏం చేయాలంటే మనం 2 mm దగ్గర ఇంకొక లైన్ డ్రా చేస్తాం. ఇంకొక వర్టికల్ లైన్ 2 mm గ్యాప్ తో ఒక లైన్ డ్రా చేయాలి. ఓకే. సో బి లెటర్ కి విడ్త్ ఎంత ఉంటుందంటే, బి లెటర్ కి విడ్త్ 8 mm. సో 8 mm తో ఇంకొక లైన్ ఇక్కడ డ్రా చేస్తాం. 8 mm. ఇది 8 mm ఉండాలి విడ్త్. 8 mm. ఇందాకతో 10 mm, ఎందుకంటే మనం ఏ అనే లెటర్ కి =H కాబట్టి 10 mm తీసుకున్నాం. కానీ రిమైనింగ్ లెటర్స్ అంతా కూడా 8 తీసుకోవాలి విడ్త్. కాబట్టి ఇంకొక బాక్స్ నేను కన్స్ట్రక్ట్ చేశాను. ఓకేనా? హైట్ 10 mm అలాగే ఉంటుంది, విడ్త్ మాత్రం 8 mm. ఇప్పుడు బి అనే లెటర్ ఎలా రాయాలంటే, ఫస్ట్ ఇలా ఒక వర్టికల్ లైన్ డ్రా చేయండి, లెఫ్ట్ ఎక్స్ట్రీమ్. ఓకే. నెక్స్ట్ పైన అలాగే కింద ఇలా లైన్స్ డ్రా చేసుకోండి. సో బి రాసేటప్పుడు పైన కొంచెం, పైన పోర్షన్ ఏదైతే ఉందో కంపార్ట్మెంట్, అది చిన్నగా ఉండాలి. కింద కంపార్ట్మెంట్ పెద్దగా ఉండాలి. అండ్ దట్ టు ఇది ఎక్స్ట్రీమ్ ఎడ్జ్ దాకా రావాలి. ఇలా మనం ఏదైతే 8 mm లైన్ తో డ్రా చేసామో ఈ చివరి వరకు రావాలి. ఏంటి? కింద ఉన్న కంపార్ట్మెంట్ ఈ చివరి వరకు రావాలి. ఓకేనా? పైది మాత్రం కొంచెం గ్యాప్ ఉండాలి. కనిపిస్తుందా మీకు గ్యాప్? ఫస్ట్ దానికి కొంచెం గ్యాప్ ఉండాలి, కానీ కింద కంపార్ట్మెంట్ మాత్రం కంప్లీట్ గా ఫుల్ విడ్త్ తో డ్రా చేయాలి. ఫుల్ విడ్త్ తో డ్రా చేయాలి. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ లెటర్ రాయాలంటే మళ్ళీ 2 mm గ్యాప్ ఇచ్చుకోవాలి. అది నేను చెప్పను, మీరే 2 mm గ్యాప్ తీసుకుని రాసేయండి. ఓకేనా? నెక్స్ట్ సి అనే లెటర్ కి కండిషన్స్ ఏం లేవు కాబట్టి మళ్ళీ 8 mm దగ్గర ఒక వర్టికల్ లైన్ డ్రా చేసుకోండి. 8 mm దగ్గర ఒక వర్టికల్ లైన్. తర్వాత సి లెటర్ రాసుకోవడం. అంటే సి లెటర్ రాసేటప్పుడు పెద్దగా ఏం లేదు ఇందులో. సి వచ్చేసరికి మామూలుగా మీరు ఎలా రాస్తారో అలాగే, కొంచెం తేడా ఉంటుంది. సో ఇది ఫుల్ విడ్త్ రావాలి. కిందది మాత్రం ఫుల్ విడ్త్ రావాలి సి. పైది మాత్రం కొంచెం ఇక్కడ గ్యాప్ ఉండాలి. ఫుల్ విడ్త్ వచ్చేయాలి. కింద మాత్రం పైన టైల్ వచ్చేసరికి కొంచెం గ్యాప్ ఉండాలి. ఫుల్ విడ్త్ తో డ్రా చేయకూడదు. నెక్స్ట్ డి వచ్చేసరికి నేను ఇంకా గ్యాప్ ఇవ్వట్లేదు, మీరే గ్యాప్ ఇచ్చుకోండి. డి ఎలా రాయాలో రాసేస్తున్నాను డైరెక్ట్ గా. 2 mm గ్యాప్ ఇచ్చుకోండి. ఒక వర్టికల్ లైన్, పైన ఒక లైన్, కింద ఒక లైన్,